హర్రామ జోగయ్య గారు నేను ఇంకొకసారి చెప్తున్నా, ఇక ఆపేసుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ తాజాగా ఈ సీట్ల కోసం మన తాపత్రయము, ఇదేం పద్ధతి, 40 అన్నా తీసుకోవాలి కదా, 50 అన్నా తీసుకోవాలి కదా. ఎవరికి కావాలి? బేసిక్గా పవన్ కళ్యాణ్కి తన సత్తా ఏంటో తనకు తెలుసు. తన దగ్గర బలమైనటువంటి అభ్యర్థులు లేరు. తన లెక్క ఏంటి? కనీసం ఓ 25-30 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు జనసేనకి లేరు. ఇప్పుడు రేపు పొద్దున్న చూస్తూ ఉండండి, 19 మందిలో కూడా ఎంతమంది వేరే పార్టీ నుంచి వస్తారు? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కొత్తగా వచ్చిన వ్యాపారవేత్తలు, కొత్తగా వచ్చిన పారిశ్రామికవేత్తలు, అట్టంటి వాళ్ళని తీసుకుని వస్తారు. ఎందుకంటే ఆయనకు ఒకటి ఫిక్స్ అయిపోయారు, డబ్బులు లేకపోతే ఎలక్షన్ చేయలేము, అలాగే తెలుగుదేశం లేకపోతే ఎలక్షన్ చేయలేము అన్నటువంటి. తెలుగుదేశానికి మంది బలం కావాలా, మజిల్ పవర్ కావాలి, కాబట్టి తన అభిమానుల్ని ఆయన సప్లై చేస్తున్నారు. అదే సందర్భంలో ఇటు తనకి సింగల్గా గెలవలేని అనుకుంటున్నారు కాబట్టి, ప్లస్ విడిగా చేసినా కూడా గెలవలేని అనుకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంటే కొన్ని సీట్లు తను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలుంటుందని. ఇవాళ ఇప్పటికే 100కి 90 మంది తిట్టిపోసేవాళ్ళు 70 మందికి తగ్గుతారు, రేపు 50 మంది తగ్గుతారు, రేపు 10 మంది తగ్గుతారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నది అద్భుతమైన నిర్ణయం, మహానిర్ణయం అని చెప్పి మళ్ళీ చెప్పేటటువంటి రోజు వస్తుంది. అప్పుడు అమ్మనాభూతులు తిట్టేది మిమ్మల్ని అవుతుంది. హర్రామ జోగి గారు ఎప్పటికైనా లెటర్లు రాయడం మానేసి, మీరు రాసినన్ని లెటర్లలో అన్ని సీట్లు కూడా రాలేదు అక్కడ. మీరు రాసిన లెటర్లన్నీ కౌంట్ చేస్తే అన్ని సీట్లైనా ఆయన తీసుకోలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఆయన పార్టీని ఆయన ఎలా నడుపుకోవాలో ఆయనకు వదిలేస్తే పోలేదు. మనకేమన్నా రాసి ఇచ్చారా?